హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మా అంకిత హల్దీ. ఈరోజు మేము ఎంత ఎంజాయ్ చేసినామని చూసేయండి. చిన్న వ్లాగ్ తీస్తున్నా అనమాట. అండ్ మార్నింగ్ టైము ప్రధానం వీడియో కూడా 2-3 క్లిప్స్ ఉన్నాయి. అవి కూడా యాడ్ చేస్తా లాస్ట్లో. అవి కూడా చూడండి. మన ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లనే ఒక చిన్న లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ నైట్ అయిందనమాట, 7 అట్లా అయింది. మేమందరం అయితే ఫొటోస్ దిగుతున్నాము. అండ్ కెమెరామ్యాన్స్ అందరు కూడా వచ్చేసిరు. అంటే మా కాడికే అనమాట, ఎక్కువ మంది ఎవరు రాలేదు. మా పాలలు కూడా కొంతమంది వచ్చిరు, ఇంటి పక్కల వాళ్ళ కాడికి వచ్చిరు, దగ్గరున్న వాళ్ళ కాడికి. శారీస్, డ్రెస్సులు అన్నీ వేస్ట్ అయినాయి అనమాట హల్దీవి. ఎందుకంటే బాయ్స్ అయితే ఇంకా అస్సలు ఎవరు వేసుకోలే కూడా, ఇద్దరు ముగ్గురేమో వేసుకున్నారు అంతే. ఇక్కడ చూడండి మా గ్యాంగ్ అనమాట. మొత్తం హల్దీ రోజు మేము ఎవరెవరు ఉన్నామో, అంటే ఆడ ఎవరెవరు ఉన్నారో అందరం కూడా ఇట్లా దిగినాం అనమాట ఫొటోస్. కెమెరామ్యాన్స్ చెప్తుంటే కొన్ని రీల్స్ అయితే వేసినాం, అట్లా కొన్ని వీడియోస్. అండ్ మా పెళ్లి కూతురు ఎట్లుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అంకిత జ్యువెలరీ అయితే కస్టమైజ్ చేయించింది అనమాట సపరేట్గా. అండ్ అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండాలని అట్లా చేయించుకున్నది అనమాట. బాగుంది. అండ్ నేనైతే సింపుల్గా శారీ అందరికీ తెచ్చినవి కట్టుకున్నాను అనమాట. డిఫరెంట్ సపరేట్ ఏం రెడీ కాలేదు, కొద్దిసేపటికే కదా, అది కూడా నైట్ టైము. ఇంకా అంత రెడీ కావాలి అన్నంత అనిపించాలి అనమాట. అందుకనే కొంచెం లైట్ ఇట్లా శారీ కట్టుకొని పోయి ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసి కిందికి వచ్చి పృథ్వీపాపకైతే అన్నం తినిపించి పండబెట్టిన. తర్వాత నల్లగుండలు అంటారు కదా, అవైతే స్టార్ట్ చేసిరనమాట కింద. ఈ హల్దీ ఫంక్షన్ ఒకటి కొంచెం ఉరుకులాట లాగా అయిందనమాట, తొందరగా అయిపోయింది. వాటర్ పోసుకునేటప్పుడు నేను లేను అసలు, కిందికి పోయినా నేను. అప్పుడు పైన 2-3 ఉన్నారంట, వాళ్ళ కాడికి ఇంకా వాటర్ ఇట్లంగా గుప్పి అట్లా కొన్ని ఫొటోస్ దిగి వాటర్ ఇట్లంగా అన్నీ పోసుకొని ఎంజాయ్ చేసి కిందికి వచ్చి మళ్ళీ స్నానం చేసి అంకిత ఇంకా మళ్ళీ నల్లగొండల ఫంక్షన్ ఏది ఉందో దానికైతే పోయిరనమాట అందరూ. కెమెరామ్యాన్స్ అయితే మంచిగా కొన్ని ట్రెండింగ్ సాంగ్స్కి తీపిచ్చిరనమాట. కొన్ని రీల్స్ తీసినాము అందరం కలిసి, అమ్మ వాళ్ళము అందరము. మస్తు టేక్లు అయినాయి అనమాట. పాపం వాళ్ళకి చిరాకు వచ్చింది. ఎట్లుంటుంది తెలుసు కదా, ఇంకా అమ్మ వాళ్ళతో చేస్తే ఎట్లుంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేంత వరకు కూడా వాళ్ళు పాపం ఓపికతోటి బాగానే చేయించారు. అండ్ అట్లనే మనం కూడా తీసుకుందాం రీల్స్ అని కొన్ని రీల్స్ అయితే తీసిన అనమాట. నా ఫోన్ కూడా ఇచ్చి తీపిచ్చిన. ఇవన్నీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేయలేదు ఇంకా, ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నా. చేస్తా, ఇంకా అన్ని లైన్గా అప్లోడ్ చేస్తా చూడండి. లేదంటే ఈ లాంగ్ వీడియో అప్లోడ్ అయ్యే వరకు అప్లోడ్ చేస్తానేమో నాకు తెలిసి ఆ షార్ట్ వీడియోస్. మంచి ఎంజాయ్ చేసినాం అనమాట అంకిత పెళ్ళిలా. మళ్ళీ ఎప్పుడో ఇంకా మా ఇంట్లో పెళ్ళి జరిగేది. కొన్ని ఇయర్స్ పట్టాలి ఇంకా. అంకిత లుక్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు అన్న వాళ్ళ ఇంటికాడ వేసిరేమో తెలియదు, నేనైతే పోలేదు ఆడికి. మా ఇంటికాడ అయితే పెళ్ళి అయిపోయినంత వరకు కూడా డాన్స్లే లేవు, అసలు డాన్స్ల గోలనే లేదు. ఈసారి అందరూ బిజీ ఉండో ఎట్లనో కానీ మర్చిపోయారు. మరి ప్రతిసారి అయితే ఎంజాయ్ చేస్తారు. మా పెళ్ళిలో కూడా మస్తు ఎంజాయ్ చేసిర్రు అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి పతానంకి ముందు కట్టుకున్నది, అంటే దానిలో వేరే శారీ పెట్టేంత వరకు ఉత్త సింపుల్ శారీ కట్టుకున్నాను అనమాట. రెడీ అయితే అయింది, మొత్తం జ్యువెలరీ కానీ హెయిర్ కానీ మొత్తం అయిపోయింది అనమాట. చూడండి ఎంత మంచిగా ఉంది కదా. పెళ్లి కూతురు అంటేనే ఇంకా స్పెషల్ అనమాట. ఇంకా మళ్ళా తిరిగి రావు మనకు ఆ డేస్. మా అంకిత అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ 2-3 డేస్ కూడా మంచిగా పెళ్లి కూతురు లాగా ఫస్ట్ టైం కదా, మంచిగా అనిపించింది. హెయిర్ కూడా ఇంట్లోనే వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. ఆ రోజే మార్నింగ్ టైం కందూరు కూడా చేసిరు అనమాట శని కాడ, ఇంకా వేరే దగ్గర దేవుని కాడ కూడా చేసిరు. ప్రతానం కూడా అట్లా మంచిగా అయిపోయింది అనమాట మొత్తం. నేనైతే హాఫ్ శారీ కట్టుకున్నాను అనమాట ప్రతానం రోజు. ఇదే అనమాట హాఫ్ శారీ. ఎక్కువ క్లిప్స్ అయితే తీయలే అనమాట ప్రతానం రోజు, ఎందుకంటే అదొకటి ఇదొకటి పనే ఉంటాయి కదా. మన ఇంట్లోనే పెళ్లి కాబట్టి ఇంకా మనమే వేసుకోవాలి కదా పనులు. చిన్న పనులు అనమాట, అవి ఇవి అందేసి చూడు అట్లున్నాయి, అందుకనే. అండ్ పతానం మొత్తం అయిపోయినాక ఇది ప్రతానం శారీ అనమాట అంకితది. తర్వాత కెమెరామెన్ ఫొటోస్ తీస్తుంటే అట్లా 2-3 క్లిప్స్ తీసిన అనమాట నేను కూడా. ఋతుపాప అయితే ఆ రోజు బాగా సతాయించింది అనమాట. ఫొటోస్ దిగుదురా అంటే అసలు దిగనే లేదు. కెమెరామెన్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసిర్రు ఋతుపాపని, కానీ అది రానే లేదు. అండ్
నేనైతే మధ్యలో మధ్యలో అట్లా క్లిప్స్ తీసిన. కొన్ని క్లిప్స్ తీసిన ప్రధానం రోజు. అండ్ పెళ్లి వీడియో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా చూడండి. ఇంటికొచ్చినాక మనోళ్ళైతే చిన్నగా ఇట్లా డాన్స్‌లయితే ఏస్తుర్రనమాట పాటలు పెట్టుకొని. చూస్తే చిన్న పిల్లల్లా ఉన్నారు గానీ, ప్రతి ఒక్క స్టెప్ మర్చిపోకుండా ఏస్తారనమాట. మస్తు చేస్తారు డాన్స్ ముగ్గురు గూడా. ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్‌కి కాదనకుండా ఏస్తనే ఉంటారనమాట. ఈవినింగ్ టైము అట్లా కొన్ని డాన్సులయితే ఏషిర్రు ప్రధానం రోజు. ఆ రోజే లాస్ట్ ఇంగ మన ఇంటికాడ పెళ్లి. నెక్స్ట్ డే పెళ్లి అక్కడ ఫంక్షన్ హాల్‌లో చేస్తాం గదా! అందుకనే లాస్ట్ అంటున్నా మన ఇంటికాడ. పందిరి రోజు మెయిన్‌గా పందిరి వీడియోనే తీయలేదు నేను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బయటేసినాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ Banu Janu Official. Thank you for watching this video. Wait for next video. Until then, bye bye.